హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని సింపుల్ డైలీ వేర్ కుర్తీస్ అయితే చూపిస్తానండి. ఈ వీడియోలోని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో తీసుకున్నాను. బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అన్ని కలిపి తీసుకున్నాను. నాకైతే నచ్చాయండి. సింపుల్ కలెక్షన్, జస్ట్ రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి బాగుండే టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ యూస్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే ఉందండి. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా సమ్మర్స్ లో వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటాయి. మోస్ట్లీ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడున్న ఈ వేడికి కాటన్ కాకుండా ఇంకేం ఫ్యాబ్రిక్ వేసుకున్నా సరే కూడా చాలా ఇరిటేటింగ్ గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉండే టైప్ అయితే తీసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో అయితే తీసుకున్నాను. డైలీ వేర్ కాబట్టి మరీ ఎక్కువ స్పెండ్ చేయడానికన్నా ఇట్లా కొంచెం, స్పెషలీ కాటన్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవండి, పాడవుతూ ఉంటాయి తొందరగాని. సో కొంచెం లో ప్రైస్ లో తీసుకుంటే ఈ సమ్మర్ 3 months వాడుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండే టైప్ లో అయితే ట్రై చేశాను తీసుకోవడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. వచ్చేసి ఫస్ట్ వన్ అండి, దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ అరులియా. ఇది ఒక్కటే షార్ట్ టాప్ తీసుకున్నాను ఈ వీడియోలోని. ఇట్లా షార్ట్ లెంత్ టాప్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. యాక్చువల్లీ స్మాల్ తీసుకుందామని ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. స్మాల్ అయితే బాగుంటుంది బికాస్ షార్ట్ టాప్ కాబట్టి నేను కొంచెం ఫిట్ గా ఉన్న జీన్స్ పైన ఆర్ లేకపోతే కొంచెం ఫిట్టెడ్ గా వచ్చిన బాటమ్స్ తో పేరప్ చేస్తాను కాబట్టి ఇట్లాగా మరీ ఫిట్టెడ్ గా వచ్చే వాటికన్నా కొంచెం లూజ్ ఉన్న టాప్స్ వేసుకుంటే బాగుంటుంది. బట్ స్టిల్ ఐ థింక్ స్మాల్ అవైలబుల్ గా లేనట్టు ఉంది. సో ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. కరెక్ట్ గా సరిపోతుందండి. అండ్ ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. చాలా సీత్రూగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ లైన్స్ లాగా వచ్చాయి. ఇక్కడ వచ్చిన లైట్ కలర్ ఈ లైన్స్ అంతా సీత్రూగా అనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా స్పెగటివ్ అయితే వేసుకోవాలండి. సో స్పెగటివ్ వేసుకుంటే కొంచెం ఫిట్టెడ్ గా అండ్ వెరీ అన్కంఫర్టబుల్ గా అయితే అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఓకే, ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద అది పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ లుక్ అంతా కూడా చాలా బాగుందండి. షార్ట్ టాప్ ది జీన్స్ పైన కంఫర్టబుల్ గా పేరప్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మంచి పీచ్ కలర్ వచ్చింది. దానిపైన అంతా మనకి ఇట్లాగా స్కై బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ తో మొత్తం అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. రెగ్యులర్ స్ట్రైట్ కట్ టాప్ బట్ ఇన్ షార్ట్ లెంత్ అండి. జీన్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ థై లెంత్ వరకు అయితే వస్తుంది, మిడ్ థై వరకు అయితే వస్తుంది. ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మంచి సాఫ్ట్ గా ఉండింది ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి బటన్స్ అయితే వచ్చాయండి. ఈ బటన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో ఫీడింగ్ కుర్తీలా యూజ్ చేయొచ్చు. చాలా స్కిన్ ఫ్రెండ్లీ, కిడ్స్ బేబీస్ కి అండ్ మదర్ కి కూడా చాలా సాఫ్ట్ గా ఉండిందండి ఈ ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి క్యాంబ్రిక్ కాటన్ అంటారు. క్యాంబ్రిక్ కాటన్ అంటే చాలా బాగుంటుందండి. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్స్ అయితే వస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ రాజనందిని. ఇందులో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే మనకి మంచి ఇట్లాగా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ అది వస్తుంది. సమ్మర్స్ లో చాలా నీట్ గా ఉంటాయండి ఇట్లాంటి ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ లైట్ కలర్స్. మంచి కంఫర్టబుల్ గానే ఉంటాయి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్, బిలో 500 పడింది ఈ టాప్ అయితే నాకు. ఈ ఫ్యాబ్రిక్ కి అండ్ ఈ లుక్ కి 500 అంటే చాలా అఫోర్డబుల్ అండి. ఆలోచించకుండా తీసేసుకోవచ్చు. సో పైన అంతా కూడా మనకి ఇలా టకప్స్ లాగా వచ్చింది. అండ్ కింద టకప్స్ రాకుండా ఇట్లా నార్మల్ గా టాప్ అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ టాప్ పక్కన స్లిట్ అయితే వచ్చి, స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చి ఇక్కడ చిన్న ఫోల్డ్ లాగా వచ్చి స్టిచ్ చేశారు. ఐ మీన్ ఇక్కడ కొంచెం థిక్గా వచ్చింది ఫ్యాబ్రిక్ బికాస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు కాబట్టి. నెక్ ఇలా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇలా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అవైలబుల్ లేదండి, అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది నాకు. స్మాల్ కొంచెం లూజ్ అయింది నాకు. బట్ ఏంటంటే సమ్మర్స్ లో మరీ ఫిట్టెడ్ గా వేసుకునే దానికన్నా ఇట్లా కొంచెం లూజ్గా ఉండేవి కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే కంఫర్టబుల్ గానే ఉంటుంది. లేదంటే చిన్న స్టిచ్ వేయించుకోవడమే అండి. సైడ్ చిన్న స్టిచ్ వేయించుకుని బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి టాప్. ఈ బటన్స్ అన్ని కూడా షో బటన్సే, ఏ బటన్ కూడా ఓపెన్ అవుతుంది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, మంచి
పింక్ కలర్ అండి. కలర్ చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ అరులియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. చాలా బాగుందండి. క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కలర్ బాగుంది. కలర్ కన్నా ముందు నాకు ఇక్కడ వర్క్ అయితే చాలా నచ్చింది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగే, బట్ ఇలా నీట్ గా రోజెస్ లాగా మెరూన్ కలర్, లైట్ పింక్, వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దీనిపైన వచ్చిన కలర్స్ అన్ని కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండి ఈ పింక్ కలర్ కి. సో ఈ వర్క్ అయితే చాలా హైలైట్ అయి కనపడుతుంది బికాస్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్. ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి కిందంతా ఇలా ప్యానలింగ్ లాగా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా రోజ్ ఫ్లవర్స్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి మనకి. అండ్ ఇదంతా కూడా ఇలా క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. యూజువలీ ఇట్లాంటి డార్క్ కలర్స్ మంచి బ్రాండ్స్ అయినా కాకపోయినా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ కాకుండా ఎందుకుని అయితే కలర్ ఫేడ్ అవడం అయితే ఖచ్చితం అండి. సో వీటిని సెమీ షేడ్ లో అయితే డ్రై చేయాలి. వాష్ చేశాక ఇన్సైడ్ అవుట్ చేసి తిరిగేసి బట్టల్ని మరీ డైరెక్ట్ సన్లైట్ లో కాకుండా కొంచెం నీళ్ళలో ఆరేసుకుంటే కలర్ అయితే అంత తొందరగా అయితే డ్యామేజ్ అవ్వదు. ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ ఈ వర్క్ కానీ అంతా అయితే నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్ క్లాసీ ఉండింది. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మంచి స్ట్రైట్ కట్ టాప్. లెంత్ కూడా నా హైట్ కి పర్ఫెక్ట్ అనిపించింది. నేను వచ్చేసి హైట్ 5'4" ఉంటాను. సో పక్కన అయితే నేను లైక్ వేసుకుని చూపిస్తాను కాబట్టి మీకు హైట్ ఎక్కడికి వస్తుందో లెంత్ అనేది మీకు ఈజీగా అయితే ఐడెంటిఫై అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. ఇది ఏంటంటే కొంచెం స్లీవ్లెస్ టైప్ లో తీసుకున్నాను. ఇలా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది అండ్ స్లీవ్లెస్ లో అయితే తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి మనకి. ఇట్లా బోట్ నెక్ లాగా కొంచెం ఆల్మోస్ట్ బోట్ నెక్ లాగా పైకి నెక్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా మిర్రర్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి లేస్ యాడ్ చేసేసారు. ఎంబ్రాయిడరీ అది ఏం చేయలేదు, జస్ట్ లేస్ యాడ్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా ఫాయర్ మిర్రర్స్ కొంచెం వాష్ చేసినప్పుడు చూసుకోవాలండి. మిర్రర్స్ బయటకు వచ్చేస్తే జస్ట్ పేపర్సే కాబట్టి ఇవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా స్లీవ్లెస్ అయితే వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది. దీనికి స్లీవ్స్ కూడా లేవండి లోపల. ఇది జస్ట్ కంప్లీట్ స్లీవ్లెస్. లెంత్ అయితే బాగా వచ్చింది, ఫుల్ లెంత్ వచ్చింది. ఏదైనా ప్లాజో ప్యాంట్ మీద వేసుకుని వైట్ ప్లాజో ప్యాంట్ మీద పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఇట్లా బోట్ నెక్స్ వచ్చి స్లీవ్లెస్ వచ్చిన టాప్స్, ప్లాజో ప్యాంట్స్ కొంచెం యాంకిల్ లెంత్ ఉన్న ప్లాజో ప్యాంట్స్ మీద వేసుకుని పేరప్ చేస్తే లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఇట్లాంటి వాటికి. సో ఇది వచ్చేసి టాప్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి బటన్ లాగా వచ్చి ఇక్కడ ఇలా వచ్చిందండి, రింగ్ లాగా పెట్టుకోవడానికి, వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి. బికాస్ హై నెక్ లాగా వచ్చేసి క్లోజ్ నెక్ లా ఉంది కాబట్టి వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇట్లాగా బ్యాక్ సైడ్ అయితే మనకి బటన్ వచ్చి ఇట్లా రింగ్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుండిందండి మోడల్. ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది నాకు. సమ్మర్స్ లో వెరీ వెరీ కంఫర్టబుల్ ఇది వేసుకుంటేనే. స్పెషల్లీ ప్లాజో ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వన్. ఇది కొంచెం డిసప్పాయింటెడే బికాస్ ప్యూర్ కాటన్ అని చెప్పి లైక్ నేను కాటన్ అని ఫిల్టర్ చేసి సర్చ్ చేశాను. ఇది కాటన్ అనేది చూపించింది. బట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు నాకు అంత నచ్చలేదండి. స్పెషలీ సమ్మర్స్ లో వేసుకోవడానికి అయితే బాగోదు. బట్ ప్రింట్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుండింది. ఇట్లాగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. చాలా వీడియోస్ లో అయితే చెప్పాను. ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఆ చబ్బీనెస్ ని కట్ చేస్తుంది మనకి. బికాజ్ లైక్ కంటిన్యూస్ ఫ్లో కట్ అవుతుంది కాబట్టి ఇట్ సైడ్ అట్ సైడ్ డిఫరెంట్ కలర్ రావడం వల్ల లుక్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం స్లిమ్ గా ఉన్నట్టు నీట్ గా ఉన్నట్టు అయితే చూపిస్తుంది మనకి లుక్. అండ్ దీనికి ఏంటంటే సైడ్ టై చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. బోత్ ద సైడ్స్ టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు. అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. కొంచెం ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింట్ లాగా అనిపించింది నాకు. 3/4 స్లీవ్స్ వచ్చి ఇలాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో ప్రింట్, ఆ ప్రింట్ తో బార్డర్ అయితే ఇచ్చారు. సో ఇట్లా సింపుల్ గా టాప్ వచ్చింది. వీ షేప్ నెక్ వచ్చిందండి. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి. కొంచెం షార్ట్ అండ్ చబ్బీగా ఉండే వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అపార్ట్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్ అయితే మటుకు కాటన్ రాలేదు. సమ్మర్స్ లో కంఫర్టబుల్ ఉండదు. దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే. కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఇరిటేటింగ్ ఫీల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కాటన్ లవర్స్ అయ్యండి, ఎక్కువ కాటన్ ని యూజ్ చేసే వాళ్ళకైతే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్, షార్ట్ సైడ్ అండ్ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఈ టాప్ అయితే చాలా మంచి చాయిస్ అండి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.